శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా నేడు ప్రధానంగా ముఖ్యమైనటువంటి వార్త చూస్తుంటే మనకు సర్కారు బడుల్లో కంప్యూటర్ టీచర్లని ప్రధానంగా వార్త రావడం జరిగింది. తొలి విడతలో మనకు 2837 మంది నియామకం. టీజీటీఎస్ ద్వారా భర్తీకి విద్యాశాఖ నిర్ణయం. మరి ప్రభుత్వ పాఠశాలల్లో మన ఈ కంప్యూటర్ ల్యాబ్‌లలో పనిచేసేందుకు కంప్యూటర్ టీచర్లు, ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 అంతకంటే ఎక్కువ కంప్యూటర్లున్న పాఠశాలలు మనకు 2837 ఉన్నందున వాటిని సరిగా వినియోగించకపోవడంతో పాటు విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు పొరుగు సేవల విధానంలో కొత్త వారిని నియమించనున్నారు. త్వరలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ టీజీఎస్ ద్వారా నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఎంపికైన వారికి గౌరవవేతనంగా నెలకు రూ. 15,000 చొప్పున ఏడాదిలో 10 నెలల పాటు చెల్లిస్తారు. దీనికోసం సమగ్ర శిక్ష నిధులు వినియోగించనున్నారు. తొలి విడతలో 2837 మంది, వచ్చే విద్యా సంవత్సరంలో మరో 3000 మందిని నియమించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రధానంగా వార్త. మనకు మనకు ఇంకో ప్రధాన వార్త మనకు ఇంటర్న్‌షిప్స్ మనకు హైదరాబాద్‌లో కస్టమర్ సక్సెస్ అండ్ వెక్సా సంస్థ ఏఐ మరి నైపుణ్యాలు క్లయింట్ రిలేషన్‌షిప్ ఇది మేనేజ్మెంట్ కొలాబరేషను అదేవిధంగా మనకు స్టైఫండ్ గూడా ఇవ్వనున్నారు. 8,000 నుంచి 10,000 వరకు దరఖాస్తు గడువు మాత్రం మనకు నవంబర్ 12 వరకు ఇచ్చారు. ఇక్కడ వెబ్‌సైట్ యొక్క లింక్ గూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా సంస్థ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అని ఇది క్లయింట్ కెరెక్స్ ఏఐ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మనకు నైపుణ్యాలు, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇది పేరోల్ రిక్రూట్మెంట్ సిస్టమ్ మేనేజ్మెంట్ స్టైఫండ్ కూడా 11,000 నుంచి ఇక్కడ మనకు 14,000 వరకు స్టైఫండ్ ఇవ్వనున్నారు. అదేవిధంగా ముఖ్యమైనటి తర్వాత కొద్దిగా ఇంకో ముఖ్యమైనటువంటి సమాచారం చూస్తుంటే కెనరా బ్యాంక్‌లో మనకు ఇంకో ప్రధాన వార్త కనిపిస్తుంది. సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో మనకు కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన మనకు 10 పోస్టుల భర్తీకి ఓన్లీ 10 పోస్టులు మాత్రం భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. జూనియర్ ఆఫీసర్ 4 ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ 4 ఉన్నాయి. మరి డిప్యూటీ మేనేజర్ మనకు 2 ఉన్నాయి. అర్హత వాళ్ళు ఏదైనా విభాగంలో 50% మార్కులతో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. తర్వాత మనకు వేతన శ్రేణి మాత్రం జూనియర్ ఆఫీసర్‌కు 38,160 నుంచి 50,360 వరకు, అసిస్టెంట్ మేనేజర్‌కు 25,440 నుంచి 36,740 వరకు, డిప్యూటీ మేనేజర్‌కు 34,800 నుంచి అదేవిధంగా 40,800 వరకు. ఈ మొత్తం వయసు మాత్రము 20 నుంచి 30 సంవత్సరాల మధ్యన ఉండాలి. ఎంపిక విధానం షార్ట్ లిస్ట్ విధానంలో ఉంటుంది. ఇంటర్వ్యూ విధానంలో ఉంటుంది. వెబ్‌సైట్ యొక్క లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నా యొక్క ఛానల్‌లో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఇది ప్రధానంగా వార్త. డయాలసిస్ టెక్నీషియన్‌లు అని ప్రధానంగా వార్త రావడానికి హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన 354 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్, అదేవిధంగా మనకు డయాలసిస్ టెక్నీషియన్ 350 ఉన్నాయి. సెంట్రల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ 4 ఉన్నాయి. అర్హత ఏముందంటే సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ అని చేసి ఉండాలి. ఎంఎస్సీ, ఎంబీఏ, బీఈ, బీటెక్, మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ సర్టిఫికేట్ కోర్సు అనుభవం ఉండాలి అని ప్రధానంగా వార్త కనిపిస్తుంది. అదేవిధంగా దరఖాస్తు విధానం మాత్రం ఈమెయిల్ ద్వారా మనకు హెచ్ఆర్ రిక్రూట్మెంట్ అని ప్రధానంగా ఇక్కడ మనకు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చివరి తేదీ మాత్రము మనకు నవంబర్ 16 చివరి తేదీ.
ఇంటర్వ్యూ తేదీలు మాత్రం నవంబర్ 9, 16 తేదీలో ఉన్నాయి. ఇక్కడ వెబ్‌సైట్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికి వెళ్లి చూసుకోవచ్చు. అదేవిధంగా సర్కార్ స్కూల్‌లో కంప్యూటర్ టీచర్లు ఇప్పుడు ఆల్రెడీ చదివినమాట. అదేవిధంగా మనకు 10, 11 తేదీలో పంచాయత్ సెక్రటరీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసిన పిఆర్‌డియు పిఆర్ ఆర్‌డి శాఖ మనకు రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాలో నియమితులైనటువంటి ఆహ్, తర్వాత తొలగించిన జూనియర్ పంచాయత్ కర్ కార్యదర్శులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం విడుదల చేసింది. ఈ నెల 10, 11 తేదీలో ఉదయం 10:30 నుంచి మనకు వెరిఫికేషన్ ఉంటుంది. 5 గంటల వరకు వెరిఫికేషన్ ఉంటుంది. అభ్యర్థులందరూ తమ జిల్లా షెడ్యూల్ ప్రకారం ఒరిజినల్ సర్టిఫికేటు అది 3 సెట్లతో రావాలని తర్వాత వెరిఫికేషన్ హాజరు కావాలని ఆర్‌డి డైరెక్టర్ సృజన గారు తెలిపారు. 10వ తేదీ ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్ జిల్లాలు. అలాగే 11 తేదీన కూడా కర్నూలు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి జిల్లాలు ఇవి ప్రధానంగా ఒక 2 వివిధ తేదీల్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు విజ్ఞాన్ వర్సిటీ విశాట్ నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు చివరి తేదీ మనకు ఫిబ్రవరి 25 ఇవ్వడం జరిగింది. విజ్ఞాన్ యూనివర్సిటీ 2026, 27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి విశాట్ మరి నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాట్ ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా బీటెక్, బి ఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఏ, ఎల్ఎల్బి ఆన్సర్ ఆన్సర్స్, బీబీఏ, ఎల్ఎల్బి ఆన్సర్స్, ఈ బీఎస్సీ అగ్రికల్చర్ ఫార్మా కోర్సులో అడ్మిషన్ కల్పించనున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ డిఎన్ మనకు డాక్టర్ కేవి కృష్ణ కిషోర్ గారు మాట్లాడారు. విశాఖ దరఖాస్తులు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి అన్ని విజ్ఞాన్ సంస్థలు కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇది పూర్తిగా విజ్ఞాన్ యూనివర్సిటీ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నాడు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహిస్తామని మరి పేర్కొన్నారు. వీశాట్ దరఖాస్తును ఫిబ్రవరి 25 లోపల పూర్తి చేయాలని తొలి 50 ర్యాంకులు సాధించిన వారికి 50%, మరి తర్వాత 51 నుంచి 200 ర్యాంకుల వారికి 25%, 201 నుంచి 2000 లోపల ర్యాంకుల వరకు సాధించిన 10% ఫీజును స్కాలర్షిప్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మనకు ఇంకో ప్రధానంగా ఉద్యోగ సమాచారం చూస్తుంటే టీహెచ్‌డీసీలో మనకు మేనేజర్ ఉద్యోగాలని ప్రధానంగా వాడతాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మినీ రత్న కంపెనీ తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ మాత్రం డిసెంబర్ 6. పోస్టుల సంఖ్య మాత్రం 40 ఉన్నాయి. ఇది ప్రధానంగా అసిస్టెంట్ మేనేజర్ ఇవి ఒక్కొక్క కేటగిరీలో ఉన్నాయి విభాగాలు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు కనీసం 60% మార్కులతో మనకు ఈ విభాగంలో బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత సాధించాలి. సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు మాత్రం గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఎంబీబీఎస్లో మనకు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఏఎస్సిడి వయోపరిమితి మాత్రము సీనియర్ అసిస్టెంట్ 35, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకేమో 35 సంవత్సరాలు. అదేవిధంగా సీనియర్ ప్రధానంగా మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ కోరబడుతుంది. మనకు ప్రధానంగా
అదేవిధంగా మనకు ఇక్కడ చూస్తుంటే ప్రారంభం అప్లికేషన్ ప్రారంభం మాత్రము నవంబర్ 7, లాస్ట్ డేటు డిసెంబర్ 26. అప్లికేషన్ ఫీజు ఎస్ఎస్టీలకు మనకు పీడబ్ల్యూఎస్ వాళ్ళకు అభ్యర్థులకు ఫీజు లేదు. అదేవిధంగా ఇతరులకు మాత్రం రూ. 600 ఉంది. సెలక్షన్ ప్రాసెస్ స్క్రీనింగ్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు అభ్యర్థులను. ఇక్కడ వెబ్‌సైట్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు తర్వాత మీరు. నా ఛానల్ యొక్క డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ చూసుకోండి. విద్యా ఉద్యోగ సమాచారం ఎన్ఎఫ్‌సిలో హైదరాబాద్‌లో 405 అప్రెంటిస్ పోస్టులు అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. మనకు ఎన్ఎఫ్‌సి ఎన్ఎఫ్ఎస్‌సి మనకు హైదరాబాద్‌లో న్యూక్లియర్ ఫ్యూయల్ కంపెనీలో కాంప్లెక్స్‌లో మనకు ఇది విభాగాల అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 405 పోస్టులున్నాయి. ఖాళీలున్నాయి. ట్రేడ్‌ల వారీగా గూడా మనకు ఇవ్వడం జరిగింది. వివిధ కేటగిరీలో, వివిధ విభాగాల్లో అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పోస్ట్ 10వ తరగతి ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. 18-30 ఏండ్లు ఉండాలి. మరి 9,600 నుంచి 10,600 వరకు స్టైపెండ్ ఇస్తారు. ఎంపిక విధానం మెరిట్ ఆధారంగా దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా మనకు చివరి తేదీ నవంబర్ 15 వరకు చివరి తేదీ. ఇక్కడ వెబ్‌సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఇంకో వార్త కనిపిస్తుంది. ఆర్ఆర్‌సీ దక్షిణ మధ్య రైల్వేలో మనకు 61 స్పోర్ట్స్ కోటా పోస్టులు మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్‌సీ మనకు దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కోటా భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు 61 ఉన్నాయి. పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది. క్రీడలు అది అర్హత మాత్రం పోస్ట్ అనుసరించి 10వ తరగతి ఐటీఐ, ఇంటర్మీడియేట్ మన డిగ్రీతో పాటు విద్యా సంవత్సరంతో పాటు మన దేశం, రాష్ట్రం, పాఠశాల వారిలో తరపున ఏదైనా క్రీడా పోటీలో పాల్గొని ఉండాలి. 18 నుంచి వయసు మాత్రం 18-25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపిక విధానం స్పోర్ట్స్ ట్రయల్ సర్టిఫికేట్ పర్సనల్ ఆధారంగా సికింద్రాబాద్, తెలంగాణ ఎన్‌సీఆర్ నిర్ణయించే కేంద్రాల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌లో ఉంటుంది. అదేవిధంగా మనకు ఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీలో ఎగ్జిక్యూటివ్ ఖాళీలని మనకు నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ ఫర్ ఐటీ డివిజనల్‌లో సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మనకు ఇక్కడ సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఐటీ డివిజన్‌లో ఎలిజిబిలిటీ కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మనకు సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, మరి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 3 ఏండ్ల అనుభవం ఉండాలి. వయోపరిమితి 40 ఏండ్లు. అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 3 నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ నవంబర్ 24 వరకు సెలక్షన్ ప్రాసెస్ అవసరం. ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు యొక్క మరి పూర్తి వివరాలను మీరు ఈ వెబ్‌సైట్ యొక్క లింకును మీరు పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తిగా అక్కడ వెళ్లి పూర్తి సమాచారం పొందవచ్చు. అదేవిధంగా విద్యా ఉద్యోగ సమాచారంలో ఐఎస్‌వి సూరత్‌లో మనకు వివిధ కొలువులని సూరత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం 2 పోస్టులున్నాయి. ఇది సువర్ణావకాశంగా అర్హత, వయసు, వేతనం కూడా 37,000 ఉంది. అదేవిధంగా వెబ్‌సైట్ యొక్క పూర్తి వివరాలు ఇచ్చాము. చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంకా ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఐఐటీ ఇండోర్‌లో కూడా రీసెర్చ్ అసోసియేట్ జేఆర్ఎఫ్ పోస్టులని ఇవ్వడం జరిగింది. అతిథి విద్యా అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్ హన్మకొండకు సంబంధించింది. ఇది మరి హన్మకొండలో ప్రభుత్వ జిల్లా విద్యాశాఖ శిక్షణ సంస్థలో ఖాళీలున్న అతిథి అధ్యాపకుల గెస్టు ఫ్యాకల్టీ తాత్కాలిక విధానం ద్వారా భర్తీకి భర్తీ చేసేందుకు అర్హత ఆసక్తి గల అభ్యర్థులను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు ఎండి అబ్దుల్ హై ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అధ్యాపకులకు గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపిక చేసే సమయానికి 65 ఏళ్ల లోపల ఉన్న రిటైర్డ్ నిరుద్యోగ నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకు కళాశాలల కళలు, కళా విద్య ఒక పోస్టును విద్యార్థులు ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, థియేటర్ మొదలైన పోటీలో మాస్టర్స్, బ్యాచిలర్స్, బీఎఫ్ఏ డిగ్రీ కలిగి ఉండాలి. 15,000 గౌరవేతనం 15,600 ఉర్దూ మీడియం ఫిలాసఫీ మరి వివిధ పోస్టుల వేతనాలు కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా పొందవచ్చు. బీఈడీ కళాశాలలో వరంగల్, హన్మకొండలో బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీలకు కూడా మనకు
హ్మ్. 3 పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్లాయి ప్రకటనలో తెలపడం జరిగింది. ఇది ప్రధానంగా మనకు వార్త కనిపిస్తుంది. వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. విద్యా, ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. సుమారు మనము 10, 12 పత్రికలను మనము సమాచారాన్ని క్రోడీకరించి, సేకరించి మనము విద్యా, ఉద్యోగ సమాచారాన్ని పొందుపరుస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట యాక్టివేట్ చేసుకోండి. హ్మ్. మేము అందించేటటువంటి ప్రతి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు కాబట్టి మరి ఒక్కసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.